భగవంతుడు జ్ఞానం ఇవ్వడానికి కారణమై మోక్షములకు కారణమవుతోంది. కాబట్టి మీరు ఏ కర్మ చేయకుండా ఎలా ఉంటారు? ఏ కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. ఏదో కర్మ చేయవలసిందే. అప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటే నీకు వచ్చిన నష్టం ఏమొచ్చింది? అందుకని రామాయణంలో భరతుడు తీర్పు చెప్పాడు. ఆయన రామాయణంలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అసలు చతుర్నామాశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం అన్నాడు. 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమం అంత గొప్పది వేరొకటి లేదు, గృహస్థాశ్రమమే గొప్పది అన్నాడు. ఎందుకన్నాడు అంటే కోటల నుండి యుద్ధం చేయడం గృహస్థాశ్రమం, కోట బయటికి వచ్చి యుద్ధం చేయడం మిగిలినటువంటి ఆశ్రమాలు. దానికి జన్మతః ఎంతో వైరాగ్య సంపత్తి కలిగిన మహాపురుషులు కొంతమంది ఉన్నారు, లేరు అని నేను అంటలేదు. వారు కారణ జన్ములు. వారు ఎన్ని జన్మల్లో చేసిన అనుష్ఠాన బలము. ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అరుణాచలంలో భగవాన్ రమణులు, ఇటువంటి వాళ్ళు కారణజన్ములు. వాళ్ళందరూ కూడా జన్మతః అంత వైరాగ్య సంపత్తిని పొందిన మహాపురుషులు. అటువంటి వారు ఎక్కడో కోట్లలో ఒకరు ఉంటారు. కానీ అందరికీ అందుబాటులో ఉండే ఆశ్రమం, అర్ధకామములని ధర్మంతో ముడి వేసుకోవడానికి యోగ్యమైన ఆశ్రమం గృహస్థాశ్రమం. అందుకే గృహస్థాశ్రమ స్వీకారంలో ఒక విశేషం ఉంది. ఏమిటి ఆ విశేషము అంటే, అది కేవలముగా ఒక పురుషుడికో ఒక స్త్రీకో మాత్రమే సంబంధించినది కాదు. ఎందుకనంటే పెళ్లి అని నేను అన్నాను అనుకోండి, వివాహము అని నేను అన్నాను అనుకోండి, అది నా పెళ్లి అన్నాను అనుకోండి. నా పెళ్లి అంటే నా వ్యక్తిగతమైన విషయము కాదు. వివాహము ఎప్పుడూ కేవల వ్యక్తిగత విషయము కాదు, కొంతవరకే వ్యక్తిగత విషయం. వైవాహిక జీవితం కేవలము వ్యక్తిగత విషయము కాదు. వైవాహిక జీవితంలో సక్రమంగా ప్రవర్తించకపోతే అది సమాజం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా 3వ వ్యక్తి మీద దాని ప్రభావం పడిపోతుంది. అదే దంపతులిద్దరూ అన్యోన్యంగా బ్రతకగలిగితే 3వ వ్యక్తికి ఆదర్శమవుతారేమో కానీ ఆ దాంపత్యం సమాజం మీద దుష్ప్రభావం చూపించే అవకాశం లేదు.